ఎందుకు భయపడుతున్నావు? నీ కుమార్తె గురించి నువ్వు వేదన చెందున్నావు. నా కుమార్తెకి వివాహం అవ్వట్లేదు, నా కుమార్తెకి ఎన్నో వివాహాలు వచ్చాయి. దైవ సిద్ధుల వివాహం కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తన కోసం ఒక మంచి భక్తుడిని నియమించి దాశాడు. ఎవరో ఒకళ్ళు ధనవంతులు, ఎవరో ఒకళ్ళు జాబు కలిగిన వాళ్ళు, ఎవరో ఒకళ్ళు గొప్ప వాళ్ళు కావాలని ఆలోచనతో ఉండొద్దా? దేవుని సంకల్పంలో ప్రార్థన చేయి. నీ కుమార్తె రేపు మారు మనసు కోసం ప్రార్థన చేయి. నీ కుమార్తె వివాహం కోసం ప్రార్థన చేయి. నీ కుమార్తెలో ఉన్న ఆ బలహీనతలు దేవుడు తొలగించినట్లు ప్రార్థన చేయి. దేవుని చిత్తంలో ఉన్న వరుడు కావాలి. ఉపవాసం నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవా, నా కూతురికి వివాహం కావాలి, నా కుమారుడికి వివాహం కావాలి, వారు దైవ చిత్తంలో వివాహం జరగాలని ప్రార్థన విజ్ఞాపన చేయి. దేవుడు ఆ వివాహాన్ని జరిగిస్తాడు. కొన్ని మ్యాచెస్లు వచ్చిపోయాయి, ఏదో అనుకుంటున్నావు, బాధపడుతున్నావు. ఇక అమ్మాయి వయసు పెద్ద అయిపోయింది, ఉద్యోగంలోకి ఫెయిల్ అయిపోయింది, సేవలో ఆత్మీయంగా ఫలాలు చూడాల్సిన తను ఆత్మీయంగా దిగజారిపోయినట్టు చూస్తూ ఉన్నావు. దేవుడు నీ జీవితంలో, నీ కుమార్తె జీవితంలో, నీ కొడుకు జీవితంలో, నీ జీవితంలో, నీ పట్ల కలిగిన ప్రణాళికలో, నీ పరిసర పట్ల ఉన్న ప్రణాళికలో దేవుడు సూపర్ నేచురల్ మహిమను విడుదల చేసే సమయం దాచి ఉంచాడు దేవుడు. నువ్వు భయపడొద్దు, నువ్వు కలవరపడొద్దు. రాత్రిపూట పక్కలో పడుకొని ఏడుస్తున్నావు. నీ భార్యతో చెప్పట్లా, నీ కొడుకుతో చెప్పట్లా, నీ కూతురుతో చెప్పట్లా, ఆ చుట్టూ ఉన్న దైవజనులతో చెప్పట్లా. నీ బాధని రాత్రంతా కూర్చొని నీ దేవుడితో మాట్లాడుతున్నావు. దేవా, ఈ హెల్ప్ యూ మై కంట్రీ, మై జీసస్. నాకు సహాయకుడిగా నాకు దిగిరా, నా భయంలో నాకు తోడై ఉండు, నాకు నీ పరిస్థితులను విడిపించమంటున్నావు. నీ ప్రార్థన నిశ్చయంగా దేవుడు ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థనలోకి ఆయన దిగిరాబోతున్నాడు. జక్కరియా దోపవేదకి కుడిపక్కకు దిగొచ్చినట్లుగా నీ ప్రార్థన పక్షాన్ని నిలబడే. నీకు కలగబోయే సమాచారాన్ని దేవుడు ప్రవచనమిద్ది మాట్లాడబోతున్నాడు.